డాక్టర్ గారు, వేసవిలో ఆరోగ్య రక్షణ కోసం ఒక పథ్యాహారం తయారు చేద్దామన్నారు కదా, ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా, ఇది చాలా తేలిగ్గా ఎవరైనా ఇంట్లో చేసుకోగలిగినటువంటిది. కానీ మరి ముందుగా మనం ఇందులో ఏమేమి వాడుతున్నాం, ఆ పదార్థాల పేర్లు ఒకసారి చెప్పేసి. తప్పకుండా. వేసవిలో ఆరోగ్య రక్షణకు ఉపయోగపడే పథ్యాహారం తయారీకి కావలసిన పదార్థాలు: జీలకర్ర, పుదీనా ఆకుల ముద్ద, నిమ్మరసం, సైంధవ లవణం, చక్కెర, మజ్జిగ. కావలసిన పదార్థాలు చూసాం కదా, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ఇప్పుడు తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా, చాలా తేలిక. మనం చెప్పిన పదార్థాలు చూస్తే తెలుస్తుంది కదా, అందరి ఇళ్లలో ఉండేటువంటివే. దీనికి ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఈ బౌల్లో ఒక గ్లాసు మజ్జిగని రెడీగా పెట్టుకోవాలి. జీలకర్ర, ఇంట్లో ఉన్న జీలకర్రని కొద్దిగా వేయించి పొడి చేసి పెట్టేసి ఉంచుకుంటే ఈ వేసవి కాలం మొత్తం రోజు మనం ఈ తయారు చేసుకున్నటువంటి పథ్యాహారంలో వాడుకోవచ్చు. జీలకర్ర పొడిని కొంచెం పావు చెంచాడు కానీ అర చెంచాడు కానీ మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట. ఒక పావు చెంచాడు జీలకర్ర పొడి వేసుకుందాము. తర్వాత పుదీనా అనేది ఈ వేసవిలో ఆకలి జీర్ణశక్తి బాగుండేలాగా చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఏంటంటే కడుపులో గ్యాసెస్ అవి తయారవకుండా డైజెషన్ బాగుండడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. పుదీనా ఆకులను శుభ్రంగా కడిగేసుకుని తర్వాత దాన్ని ఒక ముద్దలాగా చేసేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకున్నటువంటి దాన్ని ఒక అర చెంచాడు ముద్దని మజ్జిగలో కలుపుకుందాం. ఒక అర చెంచాడు పుదీనా ముద్ద కూడా అందులో వేసుకుందాం. తర్వాత నిమ్మరసం కూడా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, పులుపు అనేటువంటిది ఎండాకాలంలో ఆకలిని జీర్ణశక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉండడానికి కూడా పుల్లగా ఉండేటువంటి ఉపయోగపడతాయి అన్నమాట. అంటే నిమ్మరసం తీసుకోవడం వల్ల శరీరంలో ఉండేటువంటి నీరు ఎక్కువగా ఎగిరిపోకుండా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. నిమ్మరసం ఒక చిన్న చెంచాడు వేసుకుందాం. ఒక చెంచాడు నిమ్మరసం కూడా కలపాలి. తర్వాత చక్కెర రుచికే కాకుండా ఎండాకాలంలో అలసిపోయినట్టు నీరసంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా, అలా ఉండకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక చిన్న చెంచాడు చక్కెర కలుపుదాం. ఇంకా ఆఖరిగా ఏంటంటే సైంధవ లవణం జస్ట్ రుచి కోసం వేసుకుంటే సరిపోతుంది. ఈ ఎండాకాలంలో డీహైడ్రేషన్ రాకుండా ఉండడానికి, ఆకలి జీర్ణశక్తి పెరిగి ఎనర్జీ బాగుండడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఒక చిటికెడు సైంధవ లవణం కూడా కలుపుకుందాం. కొద్దిగా వేయించాలి. సో అన్నీ కలిపేద్దాం. మనకి తీసుకున్న పదార్థాలన్నీ వేసాం కదా, అన్నింటినీ బాగా కలిపేద్దాం. మన పథ్యాహారం రెడీ అయిపోయినట్టే. ఇది చాలా సులభంగా చేసుకోవచ్చు. డాక్టర్ గారు, మరి దీన్ని ఎప్పుడెప్పుడు ఏ విధంగా తీసుకోవాలో చెప్తారా? ఇదేంటంటే ఇది తయారు చేసుకున్న ఈ పథ్యాహారాన్ని రోజు పొద్దున్న ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు, ఎండాకాలంలో రోజు 2 పూట్ల తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఆకలి జీర్ణశక్తి బాగుండి ఎనర్జీ బాగుండడానికి, ఎండాకాలంలో ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని ఏంటంటే తయారు చేసేసుకుని ఒక కుండలో పోసి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా చల్లగా తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. తయారు చేసేసుకుని కుండలో పెట్టుకోవచ్చు, లేదా మజ్జిగని ముందు కుండలో ఉంచుకుని తర్వాత దాన్ని తీసుకునైనా కలుపుకోవచ్చు. ఒకసారి కలిపి పెట్టుకుంటే పొద్దున్న సాయంత్రం కూడా తాగడానికి అవకాశం ఉందన్నమాట. సో ఎండాకాలంలో 2 పూట్ల తీసుకుంటే హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు.